హ్యాపీ హోలీ టు ఆల్ ఆఫ్ యూ. హ్యాపీ హోలీ సరిపోలేదు నాకు బీన్స్. హ్యాపీ హోలీ సరిపోలేదు. హ్యాపీ హోలీ సై అంటే అంజలి. Interviews, podcasts, political ads, business ads, social media marketing, digital promotions. Contact KRTV 9281041008. Mail ID krtv.md@gmail.com. కాదు, ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారు? చాలా 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 ఎంజాయ్ చేస్తాం. మస్తు కలర్ఫుల్ గా అనిపిస్తున్నారు. ఓన్లీ పింక్ అంటే గర్ల్స్ పింక్ అన్నట్ట. యాక్చువల్గా పింక్ లవర్స్ కదా, ఓ అందరూ పింక్ లవర్సేనా? అందుకే గర్ల్స్ అంటే పింక్ అక్క. బ్లూ కాదా? కేసీఆర్ కలర్ కాదు, బ్లూ కాదా? గర్ల్స్ అంటే బ్లూ కూడా, బట్ పింక్. వీ లవ్ పింక్. గర్ల్స్ అంటే పింక్, గ్రీన్, బ్లాక్ ఎవ్రీథింగ్ అలా చెప్పాలి. యాక్చువల్గా అక్కడ పింక్ కలరే దొరికింది. అలా అయితే ఓకే. కానీ ఏంటంటే మరి క్లియర్ గా మెన్షన్ చేస్తున్నారు గర్ల్స్ అంటే పింక్ అనేది. కరెక్ట్ లేదు జనరల్ గా చెప్పా, జోయల్ గా చెప్పా. ఇప్పుడు చెప్పు, మేము గ్రీన్, పింక్. లేదు, వి లవ్ ఆల్ కలర్స్. మనం కూడా అన్ని కలర్స్. మనం అన్ని కలర్స్. పింక్ ఒకటే అని ఏ పింక్ ఒకటి కాదు, అన్ని కలర్స్. వి లవ్ బ్లాక్ మోస్ట్లీ. ఇంకా ఏం చదువుతావు? అయిపోయింది, ఐఎమ్ డూయింగ్ జాబ్. హోలీ సెలబ్రేషన్స్ అన్ని మొత్తం సాలరీ మొత్తం ఖర్చు పెట్టేసిన. అయిపోయినాయి అక్క. అదే ఒక్క రోజే కదా సాలరీ వచ్చి, 2 days. అందరికి టికెట్స్ నేనే ఇచ్చా, అవును. అందుకోసం అని. ఇక్కడ కనిపిస్తలేదు వాళ్ళలో. నిజంగా చెప్పండి, నేనే స్పాన్సర్ చేసా టికెట్స్. అంటే ఎవరైనా వస్తారట చెప్పమని. లేదు నిజంగా నేనే ఇచ్చా, నా ఫ్రెండ్స్ త్రూ నేను ఇచ్చా. ఇంకా ఎట్లా అంటే మంచిగా జరిగింది. ఏమేమి యూజ్ చేస్తున్నారు మీరు అక్కడ? లేదు, నీట్ గా డీసెంట్ గా హోలీ ఆడే. ఆడతారా హోలీ? ఆడద్దు, అసలు హోలీ ఆడతారా? యాక్చువల్ అక్కడ అలో చేయలేదు, ఆ ఈవెంట్ లో మాకు అలో చేయలేదు. మేము మా ఎనర్జెటిక్ డాన్స్ కి ఒక గిఫ్ట్ కూడా ఇచ్చారు. అందరికి కలిపి ఒకటి ఇచ్చారు. Yes. అందరు పంచుకోలేరు కదా మరి. అందుకే దాన్ని పగలగొట్టి ఒక్కొక్క ముక్క తీసుకుంటాం. మేమైతే జ్వరం వచ్చిందని చెప్పి లీవ్ పెట్టేసినాం. అవునా? నిజంగా సిక్ లీవ్. లీవ్ పెట్టినా? సిక్ లీవ్ పెట్టినా? చెప్పు, ఏ కంపెనీలో జాబ్? ఊబర్ లో వర్క్ చేస్తా. ఇగో ఊబర్ లో వర్క్ వద్దా, please. ఎంప్లాయీస్ అందరు చూడండి, ఈమెయితే సిక్ లీవ్ పెట్టిందంట. మస్తు ఎనర్జెటిక్ ఉంది. ఒక కప్పు కూడా తెలుసుకొని వచ్చింది. అన్ని అబద్ధాలు చెప్తుంది. రెండోసారి లీవ్ ఇవ్వకూడదు చెప్పాను. ఇట్స్ ఓకే, ఇవ్వకండి. ఇంకో జాబ్ షిఫ్ట్ అవుతానని చెప్తుంది. ఇంకోటి అంటుంది. ఆల్రెడీ రిజైన్ పెట్టేసినాం కాబట్టి. బాగుంది. మొత్తానికి పోతే పోయిందిలే అని అనుకుంటున్నావు కదా, మంచి విషయం. ఇంకేమేమి చేస్తా ఉంటారు వీళ్ళందరూ? మా రూమ్మేట్స్ చదువుకుంటున్నారు. వీళ్ళు ఇప్పుడు బీటెక్. వాళ్ళ అమ్మాయిలు గొడవ ఎక్కువ చేస్తా ఉంటారు అని అంటారు కదా. అసలు మా రూమ్ లో అయితే చాలా, నేను ఒక్కదాన్ని. వీళ్ళిద్దరు అబ్బాయిలు ఎక్కువ గొడవ చేస్తారు, అమ్మాయిలు ఎక్కువ గొడవ. అమ్మాయిలే చేస్తారు. ఎందుకు అట్లా చేస్తున్నారు? నిజంగా మొత్తం తీసాను. నిజమే చెప్తున్నా, నిజంగా అమ్మాయిలు గొడవలు ఎక్కువ చేస్తారు. అబ్బాయిలు మంచోళ్ళు కదా, అందుకని. అమ్మాయిలు మంచోళ్ళు కానీ ఎక్కువ గొడవలు చేస్తే మళ్ళీ ఎక్కువ బాండింగ్ ఉంటుంది వాళ్ళకి. ఒకరికి ఏమన్నా అయిందంటే రూమ్ మొత్తం హెల్ప్ చేస్తారు అనమాట. ఇంకా ఏమేం చేస్తారు? హెడ్ఏక్ అయినా, ఫీవర్ అయినా, నైట్ ముసుగులు వేసుకుని డాన్స్లు వేస్తారంట. ఫుల్ గా చిల్ అవుతాం. ఇంకేమేం కనపడకుండా చేస్తారు? కనబడవు ఇంకెవరికి. ఎంత ఎంజాయ్ చేస్తామంటే అంత ఎంజాయ్ చేస్తాం రూమ్లలో. వాడడానికి సంబంధం ఉండదు, మనం బాక్సెస్ పెట్టినామా, డాన్స్ చేసినామా, ఇన్స్టా రీల్స్ అవే.